దేవుని పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రైజ్ అలాట్. మరి వాక్య దానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క కృప, నీ యొక్క కనికరం ఏ రోజునైనా మా ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మా మధ్యలో మీరుండి మా అందరితో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేస్తురమ్మని నా ప్రభు రక్షకుడైన యేసై నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ అలాట్. ఈ రోజు మనం ఒక మెమరీ వర్డ్ నేర్చుకుందాం. కీర్తనలు 142 అధ్యాయము 3వ వచనం. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా నా మార్గము నీకు తెలియను. కీర్తనలు 142 అధ్యాయము 3వ వచనం. When my spirit was overwhelmed within me, then thou knewest my path. దీని అర్థం ఏంటంటే దావీదు చాలా కృంగిపోయాడంట. అయితే అతను దేవునికి బిగ్గరగా ప్రార్థన చేస్తాడంట. అప్పుడు దేవుడు ఆయనని కనికరించి ఆయన ప్రార్థన ఏమైతే చేశాడో ఆయన చెప్పిన మాటలన్నీ ఆయన ఏమని ప్రార్థన చేశాడో వాటన్నిటినీ దేవుడు తీర్చాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. 142వ కీర్తన అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి మనల్ని సరిచేసి దేవుని యొక్క మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. కీర్తనకారుడైనటువంటి దావీదు ద్వారా దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి ఈ విధంగా స్తుతిస్తున్నాడు. నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఈరోజు దావీదుకి ఎటువంటి శ్రమ కలిగి ఉన్నదో చూద్దాం రండి. దావీదుకు కలిగినటువంటి శ్రమలో, బాధలో, సౌలు చేత తరమబడుతున్నప్పుడు, సౌలు చేత నిత్యము మరి ఒక భయంకరమైన పరిస్థితిని దావీదు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో దావీదు ప్రాణం ఎంతో కృంగి ఉన్నదంట. మరి అటువంటి సమయంలో దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణము కృంగి ఉన్నది, నేను శ్రమలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను అని దేవుని సన్నిధిలో మరి దావీదు కృంగిన స్థితిలో నుండి దేవునికి మొరపెడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు ఎటువంటి స్థితిలో ఉంటున్నావు? ఈరోజు నీవు కృంగిన స్థితిలో ఉంటున్నావా? శ్రమలో ఉంటున్నావా? బాధలో ఉంటున్నావా? ఎటువంటి స్థితిలో నీవు ఉంటున్నావు? దావీదు వల్ల నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దావీదు ప్రాణముని విమోచించిన దేవుడు, దావీదుకి నెమ్మది కలిగించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి ఏ విధంగా మొరపెట్టాడో చూద్దాం రండి. అధ్యాయము 1వ వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దావీదు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, తన శ్రమ కాలంలో, తను తరమబడుతున్నటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏ విధంగా మొరపెట్టాడు? మొదటిగా మనం చూసినట్లయితే ఎలుగెత్తి దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టి ఉన్నాడంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎలుగెత్తి మొరపెట్టిన వారి జీవితంలో
మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. వారిలో యాకోబుని మనము చూసినట్లయితే అడవి ప్రాంతంలో మరి ఆ యొక్క ఎబ్బోకు రేయి వద్ద ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు యాకోబు మొరని విన్నాడు. హల్లెలూయా. యాకోబుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. హాగరు జీవితాన్ని మనము చూసినట్లయితే అరణ్యంలో దేవునికి ఎలుగెత్తి మొరపెట్టుకుంటుంది. హల్లెలూయా. రెండవదిగా మనము చూసినట్లయితే బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. మరి రెండోదిగా మనం చూసినట్లయితే వినయముతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అంట. హల్లెలూయా. మరి వినయము కలిగి ప్రార్థించిన వారిలో బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే సుంకరి పరిసయుడి ప్రార్థనని మనము చూడవచ్చు. హల్లెలూయా. సుంకరి ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని తగ్గింపు కలిగి తగ్గింపు స్వభావముతో హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి తను తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. మరి పరిసేయుడు అనుకుంటాడు, నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో నిత్యము అర్పణలు అర్పిస్తున్నాను, బలులని నైవేద్యాలను నేను అర్పిస్తున్నాను, కనుక దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని పరిసేయుడు అనుకుంటాడంట. దేవునికి బలులు అర్పించుట కంటే దేవుని పట్ల వినయము విధేయత కలిగిన వారంటే దేవుడికి ఇష్టము కదండి. ఈరోజు గర్వము హృదయంతో పరిసేయుడు ప్రార్థన చేసినప్పుడు పరిసేయుని ప్రార్థన దేవుడు వినలేదు, కానీ వినయముతో మరి తగ్గించుకొని క్షమించు ప్రభువా అని తన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసినటువంటి సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. హిజ్కియా జీవితాన్ని కూడా మనము గమనించినట్లయితే వినయముతో గోడ తట్టు తిరిగి తన చివరి దశలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ఆయుష్ 15 సంవత్సరములు పొడిగించబడింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా మొరపెడుతున్నావు? దేవుని పట్ల వినయ విధేయత కలిగి నీవు ఉంటున్నావా? తగ్గింపు స్వభావము నీలో ఉంటుందా? గర్వముతో అహంకారంతో బలులని నైవేద్యాలని అర్పించుకుంటూ నీ అర్పణలను బట్టి గర్విస్తూ నేనే ఎక్కువ ఇచ్చాను, నేనే ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, మరి నేనే ఎక్కువ మరి పరిచర్యలో కానీ ఇంకా సహాయము నేనే ఎక్కువ చేస్తున్నాను అని గర్వపు హృదయంతో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన వినడు అంట. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సహాయం చేసినా, నువ్వు ఎన్ని మరి అర్పణలు అర్పించినా వినయము తగ్గింపు స్వభావము నీలో లేకపోతే నీ యొక్క బలులు నైవేద్యాలు అర్పణలు అన్నీ కూడా వ్యర్థము అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ చూడండి, దావీదు కృంగిన స్థితిలో నుండి వినయము కలిగి మరి తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మోషే అరణ్యంలో తన ప్రజల కోసము దేవుని ఎదుట వినయముతో బతిమాలుకుంటా ఉంటాడు దేవుణ్ణి. ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి రోషము కలిగిస్తా ఉంటారు, దేవునికి కోపము పుట్టిస్తా ఉంటారు అరణ్యంలో. మోషే ఎన్నోసార్లు దేవుని ఎదుట బతిమాలుకుంటాడు, మరి ఇశ్రాయేలు పట్ల క్షమాపణ కలిగించు అని మోషే అడ్డుపడి దేవుణ్ణి బతిమాలుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి బతిమాలుతున్నామా, రిక్వెస్ట్ చేస్తున్నామా, డిమాండ్ చేస్తున్నామా గమనించుకోవాలి. మనం డిమాండ్ చేయడానికి లేదు, ఎందుకంటే కేవలము మనము దేవుని యొక్క ప్రేమ చేత రక్షింపబడ్డాము, ఆయన కృప చేత బ్రతికించబడుతున్నాము, ఆయన యొక్క ప్రేమ చేత మనము ఈ రోజు వరకు సజీవ లెక్కల్లో ఉన్నాము. కనుక దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితము అనేది మనందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యము. వినయము కలిగిన ప్రార్థన జీవితము మన జీవితానికి ఆశీర్వాదకరము అని దేవుడు ఈరోజు
మనందరితో మాట్లాడుతా ఉన్నాడు. ఎటువంటి కృంగిన స్థితిలో నీవు ఉంటున్నా, శ్రమలో బాధలో నీవు ఉంటున్నా, ఎలుగెత్తి నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన వింటాను అని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా మహాగణుడా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, కృంగిన స్థితిలో దావీదు ఉన్నప్పుడు, ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఆయా వినయముతో ప్రార్థన చేసినప్పుడు నీవు తోడై ఉన్నావు. దావీదుని ఓదార్చి ఉన్నావు, దావీదుని విడిపించి ఉన్నావు. ఆయా దావీదుకి అరణ్యంలో మరి ఎన్నోసార్లు సౌలు చే తరమబడుతున్నప్పుడు నీవు తోడుగా ఉన్నావు తండ్రి. మరి అరణ్యంలో హాగరికి తోడై ఉన్నావు, హిజ్కియాకి తోడై ఉన్నావు. మరి ఎబ్బోకు రేహి వద్ద కూడా మరి యాకోబుకి తోడై ఉన్న దేవుడవు కనుక ఈరోజు మాకును తోడై ఉంటావని నమ్ముతున్నామయ్యా. తగ్గింపు, వినయము మా జీవితంలో, మా హృదయంలో కలిగించండి. మా శ్రమల నుంచి, మా బాధల నుంచి మమ్మల్ని విడిపించమని ఆయా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయా నీ సన్నిధిలో తగ్గింపు, వినయంతో ప్రార్థన చేసే బిడ్డలుగా, ఎలుగెత్తి నీకు మొరపెట్టే బిడ్డలుగా మేము ఉండుటకు కృపని దయచేయమని నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.